అసలు ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఎడిటింగ్ ఎవరు ఇన్వెంట్ చేశారు, అసలు ఎడిటింగ్ ఎలా స్టార్ట్ అయింది, రియల్ సినిమా హిస్టరీ కోసం మనం మాట్లాడుకుందాం. హాయ్ అండి, ఐఎమ్ సతీష్ వెల్దుట్ హియర్. ఈరోజు అయితే సూపర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ మన వీడియో ఎడిటర్స్ కోసం అయితే తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్క వీడియో ఎడిటర్కి ఈ టాపిక్ తెలియాలని నాకు అనిపించింది. అసలు ఎడిటింగ్ కాన్సెప్ట్ అనేది ఎవరు ఇన్వెంట్ చేశారు, ఎలా స్టార్ట్ అయింది. లైక్ మనం మూవీస్లో చూస్తే ఎలివేషన్స్ కానీ, స్లో మోషన్స్ కానీ, ట్విస్ట్ కానీ ఇవన్నీ ఒక వీడియో ఎడిటర్ చేయగలిగితేనే మనకి మూవీలో ఉంటాయి. కానీ ఇది ఎలా స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. మనం పాస్ట్లోకి వెళ్తే 80s 90sలో మూవీ అనేది జస్ట్ సింగిల్ షాట్లో ఉండేది అనమాట. అసలు కట్స్ అనేవి ఉండేవి కాదు, అన్నీ సింగిల్ టేక్లే. అలాంటి టైంలో ఒక డైరెక్టర్ ఎంట్రీ ఇచ్చారు. ఆ డైరెక్టర్ని మ్యూజిషియన్ డైరెక్టర్ కూడా అని అంటారు. సో ఈయనే జార్జెస్ మెలిస్. సో జార్జెస్ మెలిస్ అనే ఆయన అసలు మూవీస్లోకి రాకముందు ఏం చేసేవారు, అసలు మూవీస్లోకి ఎలా వచ్చారు, ఎడిటింగ్ ఎలా స్టార్ట్ చేశారు. జార్జెస్ మెలిస్ మూవీస్లోకి రాకముందు మ్యూజిషియన్ అనమాట. ఇంకొక ఓన్ థియేటర్ ఉండేది, రాబర్ట్ హౌడిన్ అనే థియేటర్. సో దీనికి ఈయనే ఓనర్ అనమాట. సో ఈయన మ్యాజిక్స్ చేసే టైంలో లూమియర్ బ్రదర్స్ అనేవాళ్ళు సినిమాటోగ్రఫీ చేసేవారు, సినిమాస్ తీసేవారు. తెలుసు కదా, సింగిల్ షార్ట్ సినిమాసే ఉండేవి అప్పుడు. సో అవి తీసేవారు. సో ఆ టైంలో మెలిస్ ఏం చేశారు, సో మనం కూడా అలాంటి సినిమాలు తీస్తే బాగుంటుంది కదా అని చెప్పి అనే థాట్లో ఉండేవారు. ఒకరోజు ఏమైంది, లూమియర్ బ్రదర్స్ని మెలిస్ అడిగాడు కెమెరా అమ్మేయండి అని. సో వాళ్ళు ఏమన్నారు, మేము అమ్మలేమని చెప్పేసి అని అన్నారు. ఈయన ఏం చేశారంటే ఈయనే ఓన్గా కెమెరా అనేది రెడీ చేయించుకొని ఈయన మూవీస్ తీయడం స్టార్ట్ చేశారు. సో ఒకరోజు ఫ్రాన్స్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో ఈ ఇన్సిడెంట్ వల్లే మనకి ఏమైంది, ఎడిటింగ్ అనేది స్టార్ట్ అయింది. స్టార్టింగ్ పాయింట్ ఇక్కడే. ఒక సీన్ అయితే షూట్ చేస్తున్నారు. సీన్లో ఏమైంది, ప్రాపర్ ఫ్రేమ్ పెట్టుకున్నారు. ఫ్రేమ్లో బస్ అనేది ఇలా వస్తుంది. సో అదే టైంకి కరెక్ట్గా ఏమైంది, కెమెరా అనేది జామ్ అయిపోయింది 2 seconds. సో 2 seconds జామ్ అయిపోయింది. ఓకే, దెన్ నెక్స్ట్ రీప్లే చేసి చూశారు. సో ఆ ఫ్రేమ్లో ఏం కనిపించిందంటే ఒకసారిగా బస్ అనేది ఇలా మాయమైపోయినట్టు కనిపించింది. అంటే లైక్ డిసపియర్ అయిపోయింది బస్సు. ఇలా వస్తూ సడన్గా బస్ మాయమైపోయింది. సో ఇప్పుడు ఆయనకు అర్థమైంది, ఓహో ఇదేదో బాగుంది కదా, ఇదేదో మ్యాజిక్లా ఉందే, బాగుందే అని చెప్పి ఇక్కడ నుంచి ఇలా ఇండివిజువల్గా కట్స్ తీసి అటాచ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో ఈయన మ్యూజిషియన్ కదా, ఆ మ్యాజిక్ టైప్లో అనిపించింది 2 షార్ట్స్ అటాచ్ చేస్తే బాగుంటుంది కదా అని. సో అప్పుడు ఏం చేశారంటే ఆయన దీనికి స్టాక్ ట్రిక్ అని ఒక నేమ్ అయితే పెట్టి ఒక ఎఫెక్ట్ కింద రెడీ చేశారు. ఇండివిజువల్గా షార్ట్స్ తీసి అటాచ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇక్కడ నుంచి బేసిక్ ఎడిటింగ్ అనేది మనకి స్టార్ట్ అయింది. సో జార్జెస్ మెలిస్ అన్న వాళ్ళు ఏం చేశారు, బేసిక్ ఎడిటింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు. ఇలాంటి కట్స్ అంటే లైక్ ఇప్పుడు డిజాల్వ్ అయినట్టు, ఒక ఫ్రేమ్ నుంచి ఇంకో ఫ్రేమ్కి డిసపియర్ అయినట్టు, సో ఇలాంటివన్నీ క్రియేట్ చేసి ఆల్రెడీ ఈయన మ్యూజిషియన్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని స్టార్ట్ చేసి మనకి బేసిక్ ఎడిటింగ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారనమాట. సో ఈయన స్టాప్ ట్రిక్ అనే ట్రిక్స్తో పాటు ఇంకా చాలా ట్రిక్స్ అనేది కనిపెట్టి ఈయన కూడా ఒక మూవీ అనేది తీయడం జరిగింది, ఏ ట్రిప్ టు ద మూన్ అని. సో ఈయన ఉన్న థియేటర్లోనే ఈయన ఏం చేశారు, సెట్స్ అన్ని ప్రాపర్గా వేసుకొని, అదే కొంచెం మొత్తం సినిమాకి సంబంధించిన సెట్స్ అన్ని వేసుకొని అక్కడే యాక్టింగ్ చేయించుకోవడం, షూట్ చేయించుకోవడం, సో ఇలాంటివన్నీ చేయడం జరిగిందనమాట. సో ఫస్ట్ మనకి ఎడిటింగ్ పాయింట్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడైతే బస్ అనేది మనకి డిసపియర్ అయిందో సడన్గా, సో అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి మనకి ఎడిటింగ్ పాయింట్ అనేది మనకి స్టార్ట్ అయింది. జార్జెస్ మెలిస్ ఏం చేశారు, ఎడిటింగ్కి ఒక స్టార్టింగ్ పాయింట్ అయ్యారు. ఈయన కాకుండా ఇంకొకరు ఉన్నారు, ఎడ్విన్ ఎస్ పోర్టర్ అని. ఈయన ఏం చేశారు, మనకి స్క్రీన్ ప్లే చూస్తున్న ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దాంట్లో స్క్రీన్ ప్లే మన స్టోరీ అని అనుకుంటున్నామా, ఈయన ఎడిటింగ్లో స్టోరీ ఎలా చెప్పాలి సో అనే కాన్సెప్ట్లో ఈయన ఒక మూవీ తీశారు 1903లో. ఏ మూవీ అంటే ద గ్రేట్ ట్రైన్ రాబరీ అనమాట. ఇందులో ఏం చేశారు అని అంటే దొంగలు పారిపోతుంటారు, పోలీసులు చేస్ చేస్తూ ఉంటారు. సో 2 సీన్స్ ఒకేసారి చూపించారనమాట. సో ఈ ప్యారలల్గా 2 సీన్స్ ఒకేసారి చూపించడము, దీన్నే మనం ప్యారలల్ కట్ అని అంటాము, నెక్స్ట్ క్రాస్ కట్ అని కూడా అంటాం. సో ఇక్కడ నుంచి ఏంటి, స్క్రీన్ ప్లే డెవలప్ అవ్వడం, స్టోరీ అలా చెప్పడం విత్ ఎడిటింగ్తో. ఇక్కడ నుంచి స్టోరీ మనం ఎలా చెప్పాలి, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఎలా చెప్పాలి అని ఇక్కడ నుంచి ఎడిటింగ్ అనేది స్టార్ట్ అయింది అనమాట. కంప్లీట్గా ఎడిటింగ్లో స్టోరీ ఎలా చెప్పాలని ఈ పాయింట్లో మనకి కన్వే చేశారు. సో ఇప్పుడు మనం ప్రజెంట్ యూజ్ చేస్తున్నాం, ప్రజెంట్ స్టిల్ ఇప్పటికీ మన మూవీస్లో రన్ అవుతుంది క్రాస్ కట్టింగ్ కానీ, ప్యారలల్ కట్టింగ్ కానీ. సో అన్నీ చూస్తున్నాం అంటే వీటికి కారణం వీళ్ళు స్టార్ట్ చేయడం వల్లే మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్. సో అక్కడ నుంచి డెవలప్ అయ్యి మనకి సాఫ్ట్వేర్స్, డిజిటల్గా సాఫ్ట్వేర్స్ వచ్చాయి. ఏంటి, ఏవిడ్ అని, ప్రీమియర్ ప్రో, డావెన్సీ, ఇవన్నీ ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతున్నాయి అనమాట. సో అర్థమైందా, ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనమాట, మన ఫాస్ట్ నుంచి. సో ఇలా మనకి ఎడిటింగ్ అనేది మనకి ఇలా స్టార్ట్ అయింది అనమాట. ఇంకో విషయం ఏంటంటే మన సతీష్ వెల్దుట్ అకాడమీలో సినిమాటోగ్రఫీ కానీ, ఎడిటింగ్ కానీ, కలర్ రైడింగ్ కానీ అన్నీ నేర్పించడం జరుగుతుంది. ఎవరైతే
ఇవన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకోవాలి అని అనుకుంటారో మన అకాడమీకి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఈజీగా మీరే షూట్ చేయగలుగుతారు, మీరే ఎడిట్ చేయగలుగుతారు, మీరే గ్రేడింగ్ చేయగలుగుతారు, అది కూడా టాప్ నాచ్లో చేయగలుగుతారు.